జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ 2 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత ఆ హామీని మోసం చేసి రిజర్వేషన్లు కేవలం 17కి తగ్గించి బీసీల గొంతు కోసింది ఈ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కులగణ సర్వే ఒక తప్పుల తడక బీసీల సంఖ్య తక్కువ చూపించి బీసీలను అవహేళన చేశారు. పార్టీ గుర్తు కాకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో తప్పకుండా కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు ఖాయం. మరి ఇవాళ బీసీ రిజర్వేషన్ల పేరిట 2023 ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది 42% రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకు, మహిళలకు కూడా అన్యాయం చేయమని చెప్పేసి ఏదైతే ఇచ్చిన మాట ఇలా మాట తప్పి ఓన్లీ 17% మాత్రమే మరి అక్కడి వరకే ఆగిపోయి 17% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ కల్పించి ఇలా బీసీల గొంతు కోసి బీసీల రిజర్వేషన్లు హత్య చేసినంత పనిచేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీసీల ద్రోహి, బీసీలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది. వాళ్ళు ఎలక్షన్ల కోసం కేవలం మరి శాసనసభ ఎలక్షన్ల కోసం మాత్రమే 42% రిజర్వేషన్ అన్నారు. ఇవాళ అధికారం వచ్చి డిసెంబర్ 9 నాటికి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. మరి స్థానిక సంస్థల్లో కూడా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని నమ్మబలికి లోట్లేసుకొని 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇలా మరి పంచాయతీ ఎన్నికలకు వెళ్తే కేవలం 17% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి ఇలా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఇది బీసీల గొంతు కోసినట్టు, నమ్మించి మోసం చేసినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక ద్రోహిలాగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీలు అందరూ కూడా దీన్ని గమనించాలి. గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిల్చుంటారు. దయచేసి మీడియా ద్వారా ప్రజలందరూ కూడా గమనించాలి. వాళ్ళు ఇస్తాన్న హామీలు ఒక్కటి ఇవ్వలేక మళ్ళీ ఇలా బీసీ రిజర్వేషన్లు కూడా మనకు ఇవ్వకుండా మరి ఆపినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటేస్తే సర్పంచ్ అంటారు, నేను సర్పంచి అని అంటారు. ఏ పార్టీ ఎవరితోటి తిరుగుతున్నాడు? ఇలా కాంగ్రెస్ పార్టీ తోటి నిల్చున్నటువంటి వ్యక్తికి మీరు ఓటేస్తే మీకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా రావు. ఎందుకంటే 2500 ఇస్తాను రేవంత్ రెడ్డి, నేను గెలిచిన తర్వాత 100 రోజులలో హామీలు అమలైతాయని చెప్పిండు. ఇలా 100 రోజులు కాదు, 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది, కానీ ఒక్క హామీ పూర్తి చేయలేదు. కాబట్టి వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలకు అమలు కాలేదు పూర్తిగా. కాబట్టి ఎక్కడైతే ఈ బీసీ ద్రోహ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ నిల్చున్నా కూడా మీరు ఓట్లేస్తే అబద్దపు మాటలకు ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి మాటలు నిజం చేసినట్టయితే దయచేసి మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి సైనికులను మీరు గెలిపిస్తే మీకు సేవకులుగా పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా మా సారంగపూర్ మండలంలో కూడా అందరూ పార్టీ గుర్తు కాకపోయినా కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు తప్పకుండా నిలుస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరడం ఖాయం. కాకపోతే బీసీల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గడపకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ వాడు దొంగ చెప్పుకోడు, నేను హామీలు ఇయ్యంది చెప్పుకోడు, వాళ్ళ గురించి చెప్పుకోడు. కాబట్టి చెప్పాల్సింది మనం ఇలా పూర్తిగా కూడా మహిళలకు అన్యాయమే జరిగింది, అందరికి సబ్బండ వర్గాలను మోసం చేసినటువంటి పార్టీ, చరిత్రలో మిగిలిపోయే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు మరి గ్రామాలలో మన ఓటు అనేది మనకు ఉపయోగపడే విధంగా ఇవ్వాలి. మన ఊరికి సేవ చేసేటువంటి నాయకునికి వేయాలి. కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తికి ఓటేసినట్టయితే మరి అది నీ ఓటేసుకున్నట్టు నీ గెలుపుగా ఉంటది, నీ ఊరు గెలుపుగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా బీసీలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ మరి గద్దె కూడడం ఖాయం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.